పల్టీ కొట్టిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని దేవుని తండా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు వాహనాల్ని తనిఖీ చేస్తూ ఉండగా ఇన్నోవా కారు ఆపకుండా వేగంగా వెళ్లింది. దీంతో పోలీసులు కారుని వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం అనంతరం కారులో ఉన్నవారు అక్కడి నుంచి పరారైనట్లుగా తెలుస్తోంది. కారులో ₹1.5 కోట్ల నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నగదుని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన కారు బీఆర్ఎస్ నేతకు చెందిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బేరానికి వెళ్తుంటే కారు బాగా స్పీడ్గా వస్తుంది. వెనక పోలీస్ కారు వస్తుందండి. అయితే ఆయన ఇటు ఒక రోడ్డు ఉంది, మరి ఇటు కట్ చేద్దాం అనుకుంటే ఏం చేద్దాం అనుకుంటే బాగా వేగంగా వచ్చి స్పీడ్ బ్రేక్ వేసి ఇటు పక్కకి వెళ్ళి గుద్దేసి కారు పడిపోయిందంటే ఎమ్మటే పోలీసు వచ్చింది. ఒక 2 నిమిషాల్లోనే దానికి దీనికి ఒక 2 నిమిషాలు సార్. ఇది పట్టడంతో అది పోలీస్ జీప్ అందుకుంది. పోలీసు వాళ్ళు ఒక 5-6 జీబులో వచ్చారు. మేమందరం ఒక 5-10 మంది మేము కూడి మేము దగ్గరకుంటే బాబు మీరు వెళ్ళిపోండి అంటాడు. కాదు సార్, లోన మనిషికి ఏమైనా దెబ్బ తగిలిందేమో చూద్దాం సార్, మేము వెళ్ళిపోవటం ఏంటి, అసలు ఎవరైనా సాయం చేయమంటారు కానీ మీరు వెళ్ళిపోమంటారు సార్ అని మేము అడిగితే ఈ బండి గురించి మీకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అయితే నేను పేరానికి పోదాం సార్, అప్పటికే 5 అయింది, తెల్లారుతుందని నేను పేరానికి